హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. లేట్‌గా చెప్తున్నాను ఏంటా అనుకున్నారు. లేట్‌గా చెప్పినా లేటెస్ట్‌గా చెప్పాలని 3 కలిపి చెప్పాననమాట. ఇంకా భోగి రోజైతే మార్నింగ్ ఇట్లా ముగ్గైతే వేసుకున్నాను. ఇంకా పండగ అంటే సంక్రాంతి పండగ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి ఏంటంటే కలర్‌ఫుల్ ముగ్గులు, అలాగే పిండి వంటలు. ఎవరెవరు ఏమేమి పిండి వంటలు చేశారనేది కూడా ఒకసారి కామెంట్‌లో అయితే చెప్పండి. నేనైతే 2 రకాల పిండి వంటలైతే చేశాను. అవి ఎలా చేశాను ఏంటనేది షార్ట్ లాగా అయితే పెడతానన్నమాట. ఇంకా ముగ్గు అదంతా వేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా గడపకి ఇట్లాగా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను. పసుపుని ఎప్పుడు గడప లోపల వైపు నుంచి రాయాలంటే నాకు తెలియదు, ఈ మధ్య విన్నాను నేను కూడా. నేను ఎప్పుడైతే బయట నుంచి రాస్తూ ఉండేదాన్ని, బొట్లు కూడా బయట నుంచే పెట్టేదాన్ని. కానీ ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉన్నారు గడప లోపల వైపు నుంచి రాయాలని. అందుకని అప్పటి నుంచి అలానే రాస్తున్నాను. నేను వేసిన భోగి పండుగ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. అలాగే భోగి పండుగ రోజు రేగిపళ్ళు అయితే పోస్తూ ఉంటారు కదా, అలాగే ఆ రేగిపళ్ళను కూడా నేను ఇలా దేవుడి దగ్గర ప్రసాదం లాగా అయితే పెట్టాను. మనకి ఈ కాలంలోనే వస్తాయి కదా రేగిపళ్ళు, అందుకని రేగిపళ్ళను కూడా తినాలి. అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి నేను మార్నింగ్ ఇడ్లీ అయితే చేశాను. మ్యాక్సిమం పూజ ఉన్నప్పుడైతే నేను ఎక్కువ శాతం ఇడ్లీ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పూజ చేసుకుంటే ఇడ్లీని స్టవ్ మీద పెట్టినా కానీ పని అయిపోతుంది కదా అని. ఇంక ఈరోజు వచ్చేసి మా హస్బెండ్కి అయితే వర్క్ ఉందన్నమాట. మార్నింగ్ వర్క్ అనమాట, 5 to 3:30 వరకు. ఇంకా తనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అందరం టిఫిన్లు చేసి టీ అయితే తాగాము. ఇంక తర్వాత ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. భోగి రోజు మేమైతే 5 రకాల కూరగాయలు కలిపి కర్రీలాగా చేస్తాము. అందులో చిక్కుడుకాయ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇవన్నీ ముందుగానే భోగి పండ్లు పోయటానికి అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను. పిల్లలకి బట్టలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టాను అనమాట స్నానం చేయించడానికి. వాళ్ళు స్నానం చేశాకైతే రెడీ అయ్యారు. ఫోటో తీద్దామంటే అస్సలు మాట వినట్లేదు. ఇంకా వంట అయితే చేసి పెట్టాను, ఎందుకంటే భోగి పళ్ళు లేట్గానే పోసాము. ఎందుకంటే పాపకి కొంచెం లైట్గా ఫీవర్ ఉందన్నమాట. కొంచెం ఎండ వచ్చాక స్నానం చేపిద్దాంలే అని చేపించాను. ఇంక ఇక్కడైతే వీళ్ళని రెడీ చేశాను. అంతలోకి వాళ్ళ డాడీ వర్క్ కూడా అయింది. లంచ్కి అయితే మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడైతే వచ్చారనమాట భోగి పళ్ళు పోద్దామని. భోగి పళ్ళు అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని పోస్తూ ఉంటారు. మేమైతే ఎక్కువ రేగిపళ్ళు, అలాగే బంతిపూ రేకులు కానీ, చామంతి రేకులు, చిల్లర డబ్బులు అయితే కలుపుతాము. కొంతమంది ఏంటంటే ఇందులోని శనగలు, అలాగే మళ్ళీ చెరుకు ముక్కలు అలా కలుపుతూ ఉంటారంట. మేమైతే ఎప్పుడు రేగిపళ్ళు, బంతిపూ రెమ్మలు, అలాగే చిల్లర డబ్బులు ఇవి మాత్రమే కలిపి పోస్తూ ఉంటాము. ముందు బొట్టు పెట్టి తర్వాత పిల్లలకి మనం ఏవైతే కలిపి పెట్టుకున్నామో అవన్నీ కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు దిష్టిలాగా తీసి తల మీద పోసి తర్వాత అక్షింతలు వేసి హారతి అయితే ఇస్తారు. ఇంక ఈసారి అయితే మేము ఊరు వెళ్ళలేదు కాబట్టి, ఇంక మేమిద్దరమే కాబట్టి ఇంక ఇంట్లోనే ఇలా పోసామన్నమాట. ఇలా పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చేదాకా పోయొచ్చని నాకు ఎవరో చెప్తుంటే విన్నాను. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. అందుకనేనేమో పెద్దవాళ్ళకి పోయారు. అంటే సంక్రాంతి అంటే సూర్యుడికి సంబంధించింది కదా, మకర రాశిలోకి వచ్చిందని. రాశులు 12 కాబట్టి ఇంకా అట్లాగా 12 సంవత్సరాలేమో అని నేనైతే అనుకున్నాను. నాకు కూడా అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. నేను ఇంకా అలా అనుకొని ఇంకా 12 సంవత్సరాలు వచ్చే వరకు అయితే పోద్దామని అయితే అనుకున్నాను. పిల్లలకైతే భోగి పళ్ళు అయితే పోసామన్నమాట. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ అని చెప్పాను కదా, చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, దోసకాయ, ఇంకేదో ఒకటి అట్లా 5 రకాలు కలిపి అయితే చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఏంటంటే ఫోటో దిగుదాం కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పి పిల్లల్ని ఫోటో దిగమంటే అస్సలు మాట వినట్లేదు. అటు ఇటు కదులుతూ ఉన్నారు. నేను ఇంకొక సైడ్ ఉంటే వాళ్ళు ఇంకొక సైడ్కి అయితే పరిగెత్తుతూ ఉన్నారు. మా బాబు అయితే ఇక్కడ చెప్తున్నాడు అనమాట హ్యాపీ భోగ్ అని. పాప ఏంటంటే డాన్స్ వేస్తాను వీడియో తీయమ్మా అంటే ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను నేను. ఇంకేవో తనకు వచ్చిన వేస్తూ ఉంది. కాకపోతే టీవీలో అయితే సాంగ్ పెట్టి వేయమంటే మాత్రం అయితే బాగానే వేస్తుంది అనమాట. ఈ భోగి పళ్ళుని ఏం చేయాలని డౌట్ అయితే ఉంటుంది కదా. మేమైతే మామూలుగా ఊర్లో ఉన్నప్పుడు పోస్తే కనుక కాలువ ఉంటుంది కదా, ఆ కాలువలో అయితే వేస్తాము. చిల్లర డబ్బులనేమో సంక్రాంతికి ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇస్తూ ఉంటాము. ఇంక ఈరోజు పులగం అయితే చేసుకోవాలి. పులగము, టమాటా, చిక్కుడుకాయ, దోసకాయ, వంకాయ, క్యాప్సికం అయితే చేశాను. ఇలాగే బెల్లం ముక్కతో కూడా తినాలి. ఇలా ఎందుకు తింటారని అయితే తెలియదు నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు ఇట్లానే చేసి పెట్టేదన్నమాట. నాకు ఇంకా అదే గుర్తుండి తర్వాత కూడా నేను ఇంకా అలానే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ముద్ద అలా బెల్లంతో నెయ్యి వేసుకొని అన్నంలో తినాలని
చేసుకొని తినేవాళ్ళము. తర్వాత ఈ 5 రకాల కూరగాయలు కలిపి చేసుకోవాలనేది కూడా నేను చిన్నప్పుడు చూశానన్నమాట. నాకైతే అలా తెలుసు. మరి అన్ని ఏరియాస్లో అయితే ఇలా చేస్తారో లేదో తెలీదు. మా అత్తయ్య వాళ్ళు కూడా చేసుకోరంట అలాగా బియ్యంలో పెసరపప్పు వేసి పులగంలాగా. ఇంక నేను వెళ్ళిన కాంచి చేస్తూ ఉన్నానుగా, ఇంకా అట్లా అయితే అలవాటైంది. ఇంకా రేగిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా కొనుక్కొచ్చుకోవడమే కదా. పల్లెటూరులో అయితే ఏముంది, పొలాలు వెంట చెట్లకు ఉంటాయి కాబట్టి కోసుకొచ్చుకుంటాము. ఇక్కడ పావు కేజీ వచ్చేసి 80 రూపీస్ అయితే తీసుకున్నారు, ఫెస్టివల్ కదా అందుకని. ఇంకా లంచ్ చేసాము. తర్వాత ఇంకా పాప అయితే పడుకుని, దానికి కొంచెం లైట్గా ఫీవరిష్గా ఉందన్నమాట. సరేలే పడుకొని ఇలా అని పడుకొని ఇచ్చాను. ఇంకా బాబు ఏంటంటే టీవీ చూస్తూనే ఉన్నాడనమాట. టీవీ లేకపోతే ఫోన్, ఇంక ఈ 2 చూస్తూ ఉన్నాడు. ఇల్లంతా అయితే కొంచెం గజిబిజిగా అయితే ఉంది కదా. ఇంక ఈవినింగ్ చపాతీలోకి అయితే కలిపాను. ఇంక గిన్నెలు అయితే సింక్ నిండా ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ కడగాలన్నమాట. ఇల్లు ఊడ్చి తుడిచి గిన్నెలు కడగాలి. ఇంక ఇక్కడ టీ అవి తాగుతాంలే అని టీ తాగుతున్నాం. తర్వాత ఇంకా బాబుకి కూడా పాలు అయితే తాపిచ్చాను. ఇంకా కింద అన్నీ చిందరవందరగా వేసాడు, అవన్నీ సర్ది అయితే ఊడ్చాను. తర్వాత అయితే గిన్నెలు అయితే కడిగాను. గిన్నెలు కడిగిన తర్వాత ఇల్లు తుడుస్తాను అనమాట. ఎందుకంటే గిన్నెలు కడిగేటప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి తర్వాత తుడుస్తూ ఉంటాను ఎప్పుడు. ఈ సంవత్సరం అయితే మేము ఇంకా ఊరు వెళ్ళలేదన్నమాట. హాలిడేస్ లేవు మా హస్బెండ్కి అని చెప్పేసి. పిల్లల పాపం అయితే చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి అందరం అయితే ఊరు వెళ్తాము. ఇంకా పిల్లలందరూ కలిసి బాగా ఆడుకుంటూ ఉంటారు. అందరికీ కలిపి భోగి పళ్ళు పోయటం, అలాగా సరదాగా కబుర్లు చెప్పుకోవటం, బ్యాచ్ లాగా తయారవుతారనమాట పిల్లలందరూ. మా ఇంట్లో గోల గోలగా ఉంటుంది. ఇంకా అవన్నీ మిస్ అవుతున్నారు కదా, అందుకని కొంచెం వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు ఊరికి తీసుకెళ్ళలేదని. ఇక్కడైతే ఇంకా నేను మార్నింగ్ నుంచి గిన్నెలన్నీ అంతా పెట్టేశాను, ఈవినింగ్ కడుగుదాంలే అని. ఇంక ఈవినింగ్ టీలు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే కడుగుతున్నాను. నైట్కి ఏమో చపాతీ చేద్దామని పిండి అయితే కలిపాను. మా బాబు పొద్దున్న నుంచి ఇంకా పూరి అని అడుగుతూ ఉన్నాడు. తనకి ఇంకా పూరి చేసి ఇచ్చేసి మేమైతే చపాతీలాగా చేసుకుందాంలే అని. ఇంకా పాపకి ఇంకా బాగాలేదు కదా, ఇంకా తనైతే 7కి లేచిందనమాట. ఇంక తర్వాత లేచిన తర్వాత పాలైతే తాపించాను. ఇంక తనకి కొంచెం లైట్గా ఆకలేస్తుందేమో. ఇంకా తను తిన్నా చాలా తక్కువ తింటుందనమాట. ఒక ఇడ్లీ 2 ఇడ్లీ ఏం తీసుకొద్దాంలే, ఇంక ఇడ్లీ పిండి కూడా లేదని చెప్పేసి తనకైతే బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేశానమాట. పాలు పోసి ఒక చిన్నప్పుడు డాక్టర్ గారు చెప్పారనమాట, పిల్లలకి బొంబాయి రవ్వలో కొంచెం పాలు పోసి ఉడకపెట్టి అట్లా పెట్టొచ్చని. ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇంకా చిన్నప్పుడు అదే పెట్టేదాన్ని. మంత్స్ బేబీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుందని. ఎవరికైనా చిన్న పిల్లలు ఉంటే కనుక అలా చేయండి. బొంబాయి రవ్వలో పాలు పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టవచ్చు. ఎందుకంటే సాఫ్ట్గా జారిపోతుంది కదా, అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే బట్టలు తీసుకొచ్చి లోపలైతే పెట్టాను అనమాట. ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత బట్టలు మడతేద్దాంలే అని నేను ఇంక ఈ పండుగకి అయితే చెక్కగారెలు, అలాగే జంతికలు, అలాగే కొంచెము కజ్జికాయలు అయితే చేశాను. కజ్జికాయలు చాలా తక్కువే చేశాను, ఎందుకంటే చేసి చూద్దాము, వస్తే కనుక నెక్స్ట్ టైం బాగా చేసుకుందాంలే అని. అంటే నేను ఒక్కదాన్ని అయితే ఎప్పుడు చేయలేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే తనతో పాటు చేసేదాన్ని అనమాట. ప్రాసెస్ అయితే నాకు తెలుసు, కానీ నేనైతే స్పెషల్గా ఎప్పుడు చేయలేదు. మా హస్బెండ్ కొంచెం చెయ్యి చూద్దామంటే చేశానమాట. మా బాబు ఏంటంటే ఇక్కడ అమ్మ నేను డాన్స్ వేస్తాను వీడియో తీయన్నాడు, కానీ డాన్స్ వేయకుండా ఏదో యోగాసనాలు అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట. ఏవో కొన్ని స్టిక్స్ కావాలి వాటికి అన్నాడు. ఇప్పుడు స్టిక్స్ లేవు కదా అంటే ఇంకా స్కూల్లో వాళ్ళకి యోగా అవన్నీ చేపిస్తారు కదా, అవన్నీ అయితే వేసి చూపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అయితే భలే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు చేసే పనులకి. పిల్లలు ఉంటే ఒక డే మొత్తం ఎలా గడిచిపోతుందో తెలియకుండా గడిచిపోతుంది. అదే వాళ్ళు స్కూల్కి వెళ్తే ఏంటో చాలా ఫ్రీ టైం ఉన్నట్టు ఉంటుంది, వర్క్ ఏమీ లేనట్టు ఉంటుంది. అదే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు లేచిన కాంచి పడుకోబోయే వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. నాకే అర్థం కాదు. మా పాప లేస్తే తనకైతే అరటిపండు పెట్టి కొంచెం పాలైతే తాపించాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా చేయలేదన్నమాట, తినబుద్ధి కావట్లేదని. ఇంక ఇక్కడ నేనైతే ఇంక పని మొత్తం అయిపోయింది. ఇంకా బట్టలు అయితే మడతేసి తర్వాత స్నానం చేసి దీపం అయితే వెలిగిద్దామని ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాను. మామూలుగా ఇంకా పండుగలప్పుడు కానీ అట్లా మార్నింగ్ పూజ అయితే చేస్తాము కదా, ఈవినింగ్ వచ్చేసి ఒక దీపం అయితే వెలిగిస్తాను. లేకపోతే అగరవత్తులు ఉంటాయి కదా, అవి అయితే వెలిగించి పెడతాను. కార్తీక మాసంలో మాత్రం 2 పూటలు అయితే కంపల్సరీగా అయితే చేస్తానన్నమాట. మిగతా రోజుల్లో మార్నింగ్ పూజ చేసిన ఈవినింగ్ ఊరిక సాంబ్రాణి కడ్డీలు అలా వెలిగించి పెడతాను. అంతేగాని స్పెషల్గా అయితే ఏమీ చేయను అనమాట. ఏదన్నా అకేషనల్గా అయితే చేస్తాను. కానీ
ఇంకా పూజ చేసిన వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మళ్ళీ పూజ చేసుకోవడానికి కావాలి కదా! ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా! ఇక్కడ ఇవన్నీ అయితే తీసాననమాట. ఇక్కడ మట్టి ప్రమిదలో 2 ఒత్తులైతే వేసి వెలిగించుకున్నాను. ఇంకా నైవేద్యంగా అయితే పంచదార పలుకులు ఉంటాయి కదా, అవి పెట్టేశాననమాట. ఇక్కడ ఇంక ఈరోజు సోమవారం కాబట్టి శివుడికైతే పూజ చేశాననమాట. ఇంకా స్పెషల్‌గా అంటే ఏమి లేదు, మండే వచ్చింది కదా అని శివుడికైతే అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని పూజ చేశాను. మార్నింగ్ ఏమో అరటిపళ్ళు, రేగిపళ్ళు అవైతే ప్రసాదంగా పెట్టాను కదా. చిన్నప్పుడైతే చేనుకెళ్ళి కోసుకొచ్చేవాళ్ళం రేగిపళ్ళు. అలాగే సంక్రాంతి పండగకి చాలా తీసుకొచ్చేవాళ్ళనమాట. వాటిని పచ్చడిలాగా కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు పల్లెటూరులో కూడా ఎక్కువ దొరకట్లేదు. పచ్చడి కావాలన్నా కానీ అమ్మొస్తుంటే వాళ్ళ దగ్గర కొనుక్కొని అయితే పెడుతున్నాం. నాకైతే బాగా ఇష్టం అనమాట రేగిపళ్ళు పచ్చడి. మా బాబు ఇంకా పూరి కావాలన్నాడు కదా, తన కోసం అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి ఇంకా పూరి అయితే చేస్తున్నాను. అలాగే పాప కోసం అయితే బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఆడవాళ్ళు అంటేనే మల్టీ టాస్కింగ్ కదా, మల్టీ టాస్కింగ్ పనులు చేయకపోతే మనకు పనులు అయితే అవ్వవు. ఒక పని చేసుకుంటూ ఉంటే మామూలుగా వంట చేసేటప్పుడు అంతే, అన్నం అది ఉడికేటప్పుడేమో గిన్నెలు కడిగేస్తూ ఉంటాను అన్నం చూస్తూ. ఇంకా అంతే కదా, ఆడవాళ్ళు అంటే 2, 3 పనులు కలిపి చేస్తూ ఉంటారు. ఇంకా అన్నం పెట్టేసి గిన్నెలు కడుగుతూ బట్టలు మిషన్ వేసుకొని అట్లా చేసుకుంటూ ఉంటానన్నమాట. మన ఆడవాళ్ళకి తెలిసినంత టైం మేనేజ్మెంట్ ఎవరికీ తెలీదు. ఎందుకంటే మనం మామూలుగా మ్యారేజ్ కాకముందు ఒకలా ఉన్నా కానీ మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి బాగా టైం మేనేజ్మెంట్ అన్నీ తెలుస్తాయన్నమాట. ఇంకా పాప కోసం అయితే ఇంకా రెడీ చేశాను. ఇంకా వేడిగా ఉంది కదా అని చెప్పేసి తనకైతే ఇవ్వలేదు. బాబు పూరి నేనే తినేస్తాలే అన్నాడు. మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, ఆ కర్రీతో అయితే మేము కూడా చపాతీ తినేయచ్చులని చపాతీ చేస్తున్నాను. మ్యాక్సిమం నైట్ మేము ఏదో ఒక టిఫినే కాబట్టి ఈరోజు ఇంకెటు కర్రీ కూడా ఉంది కానీ అలా చేసుకున్నామన్నమాట. ఇంకా ఇక్కడైతే చపాతీలు కాలుస్తున్నాను. మా హస్బెండ్ ఏంటంటే ఆయిల్ వేయొద్దు అంటారు. ఆయిల్ వేయకపోతే ఇట్లా తెల్లగా పిండిలాగా ఉంటాయని చెప్తున్నానన్నమాట తనకి. తనేమో వేస్తే కొంచెం లైట్‌గా ఎక్కువైతే వేయొద్దన్నారు. ఇంకా తనకైతే చపాతీ చేసిచ్చి తర్వాత ఇంకా పాపకు కూడా పెట్టేసి తర్వాత నేనైతే తింటున్నానన్నమాట. తినటం అయితే ఇంకా ఎర్లీగానే తినేసాము. ఇంకా పడుకోవటం కొంతసేపు టీవీ చూసి పడుకుందాంలే అని ఇంకా తింటూ అయితే టీవీ చూస్తాను. మ్యాక్సిమం నేను టీవీలో చూసేవి నాకు ట్రావెలింగ్ అవన్నీ ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ ఉమా తెలుగు ట్రావెలర్, నాన్వేషణ ఉంటాయి కదా, ఈ 2 అయితే బాగా చూస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మనం ఎటు వెళ్ళలేకపోయినా వాళ్ళు వెళ్ళి చూపిస్తున్నారు కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలని అట్లా కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా నైట్ తిన్న తర్వాత మొత్తం ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని అయితే పడుకున్నాను, మార్నింగ్కి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ పొంగల్ చేయడానికి పొంగల్ చెప్పాలి. అలాగే దేవుడు పూజ సామాగ్రి కూడా కడిగాను. మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇలానే నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను.